నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6,000 రూపాయలకు సంబంధించినటువంటి పింఛన్ను పెంచాలని, దాంతో పాటుగా వికలాంగులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు, ముఖ్యంగా బస్సు ట్రావెల్ విషయంలో కానివ్వండి, మిగిలినటువంటి చాలా విషయాలలో కూడా వికలాంగులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని వికలాంగులు అయితే కోరుకుంటా ఉన్నారు. మనతో పాటుగా వికలాంగుల హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి VHPS సభ్యులందరూ కూడా మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏంటి వీరి యొక్క సమస్యలు ఏంటి అడిగి తెలుసుకుందాం. దాదాపు వేలాది మంది వికలాంగులకు సంబంధించినటువంటి ఆ హక్కులను పొందడానికి వీరైతే ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అన్న, అసలు ఏంటి, మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకోసం ఏమేమి పెట్టింది? అప్పుడు వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007 ఆగస్టు 28న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసిన నాడు కేవలం 200 రూపాయలు మాత్రం వికలాంగుల పెన్షన్ ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ వికలాంగులకి మోసం చేస్తుంటే, ఆ పార్టీ నాయకులు మోసానికి మమ్మల్ని చేస్తున్నా కూడా ఆ మోసానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు వికలాంగులో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పుతున్నది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి. మొన్న 2024 ఎలక్షన్ల కంటే ముందు, అంతకంటే ముందు 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నా కూడా 6,000 రూపాయలు చేయాలని 2019 తర్వాత మేము ఉద్యమం చేసినాం. మా ఉద్యమానికి దిగి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూన్ 9, 2023 నాడు వికలాంగుల పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చి జూలై ఆగస్టు నెలలో కూడా వికలాంగుల పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిందో, ఆ పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి డిసెంబర్ నెలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 6 నెలలు గడుస్తున్నా కూడా వికలాంగుల పెన్షన్ గురించి కనీసం మాటైనా మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూనే ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూలై 5వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. వికలాంగుల పెన్షన్తో పాటు మేనిఫెస్టోలో ఏ విధంగానైతే వికలాంగుల పెన్షన్, ఉచిత రవాణా మరియు 2016 వికలాంగుల హక్కుల చట్టం మరియు బ్యాక్లాగ్ వేకెన్సీ, అదేవిధంగా రోస్టర్ పాయింట్ తదితర డిమాండ్ల మీద మేము భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సానుకూలంగానే ఉద్యమం చేస్తాం. లేకపోతే పెన్షన్ ఇయ్యని ఎడల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బలమైనటువంటి ఉద్యమ కేంద్రంగా కూడా VHPS ఎదుగుతుంది. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ 6 నెలలలో మీకు ఇవ్వాల్సినటువంటి 4,000 కాస్త 6,000 చేయడంలో ఎందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు అనుకోవచ్చు? ఎందుకు చూపట్లే? ప్రభుత్వం మేము ఇస్తుంది అనుకున్నాం కానీ మరి జాప్యం చేస్తుండు. మరి ఆశతోని మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని అనుకొని మేము ఆ ప్రభుత్వానికి మా దివ్యాంగులందరూ, వికలాంగులందరూ కూడా మరి ఏదైతే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయితే ఏ పార్టీ అయితే మనం 6,000 ఇస్తున్నదో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని మేము మద్దతు ఇచ్చినాం. ఆ మద్దతు ద్వారా మా వికలాంగుల ఓటు బ్యాంకు ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఇస్తాడని ఆశతోనే మేము అనుకుంటున్నాం. కానీ మరి 6 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా పెన్షన్ మాట కానీ ఇంతవరకు మాట్లాడతలేరు. కాబట్టి మరి దానివల్లనే మేము ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ రూపొందించిన కార్యాచరణ భాగంగా మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మా వికలాంగుల హక్కుల పోరాట సమితి చేసే పోరాటంలో కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మరి మా యొక్క పెన్షను మరి మేము ఉద్యమం చేయకముందే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఏమేమి డిమాండ్స్ మీరు పెట్టబోతా ఉన్నారు ప్రభుత్వం ముందట? వాళ్ళు మేనిఫెస్టోలో 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు అనేది అయితే ఒకటి కనబడతా ఉంది. ఇంకా మీ నుంచి ఏం కనబడతా ఉన్నాయి? మా నుంచి ప్రభుత్వం ఏదైతే పెన్షను ఇస్తున్నదో ఆ పెన్షన్ ఖచ్చితంగా కావాలని, ఉచిత రవాణా సౌకర్యం మరి గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో మహిళలకు, ఇది మరి వాళ్ళకు వేరే వాళ్ళందరూ కూడా మరి మాకు కూడా ఉచిత ఏదైతే 15% మాకు ఆపు ఛార్జ్ ఉందో దాన్ని ఫుల్గా మాకు వికలాంగులందరం కూడా బస్సు ఎక్కితే ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా చట్టసభల్లో, పార్లమెంట్లో 7% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో మేము ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా చాలామంది ఉన్నారు, వీరితో కూడా మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు? పుట్టుక నుంచే ఉందా? పుట్టుక నుంచే ఉండండి. 5 సంవత్సరాల తర్వాత నాకు పోలియో వచ్చిందండి.
ఇక అప్పటి నుంచి నాకు ఈ అంగవైకల్యం ఏర్పడ్డది. కానీ నాకు ఈ పెన్షన్ రావడం వల్ల మా ఇంట్లో చూసుకోవడానికి కూడా అన్ని విధాలుగా చూసుకుంటారు. ఏది కృష్ణన్న ఆ ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మమ్మల్ని ఇంట్లో చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉంది. చేస్తారనేటువంటి నమ్మకం కలుగుతా ఉందా? ఉన్నది అన్న, మన కృష్ణన్న ఉన్నంతసేపు మనకు నమ్మకంగా ఆయన ఉద్యమాల్లో పాల్గొనడానికి కూడా అన్న ఉన్నాడనే మాకు పెరుగుతుందనే ఆశ చాలా వరకు ఉంది. ఇంకేమేమి కోరుకుంటా ఉన్నారు మీరు? మేము ఉచిత బస్ పాసు, బ్యాంక్ లాక్ పోస్టులు, ఈ పింఛన్ పెరుగుదల, ఈ ఉపాధి కోసం, ఈ స్వయం ఉపాధికి ఏదైనా చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి అన్న డిమాండ్స్ కోసం మేము కట్టుబడి ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.